వరంగల్ జిల్లా ఐనవోలు మల్లన్న జాతర ఘనంగా జరుగుతోంది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఒగ్గు పూజారుల సహాయంతో పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరిన్ని వివరాలు అశోక్ అందిస్తారు. ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించేందుకు భక్తులు తరలి రావడంతో మొత్తం భక్తజన సంద్రంగా మారింది. ఐనవోలు ఎటు చూసినా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. భక్తులు దైవ దర్శనం స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ముందుగా పట్నం వేస్తారు. పట్నం వేసిన తర్వాత ఇక్కడ మొక్కులు సమర్పించిన తర్వాతనే స్వామివారిని దర్శనం చేసుకుంటారు. పట్నం వేసే ముందు ఇక్కడ మొగ్గు పూజారులు తమ గీతాలతోని ఆలపిస్తారు. ఏం గీతాలతోని ఆలపిస్తారు, ఏం చేస్తారో తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఇది పట్నం వేసే ముందు మీరు గీతాలు ఆలపిస్తారు, ఏం గీతాలు? సంగమాది రూపంబు దేవుడు ఏసేడు జగ్గులు ఎండినాదులు కంచు జగ్గుల మోత కంగొల్ల పలకలు మల్లన్నా నీకు కుండ బోనం చేసి గండ దీపం పెట్టి పుట్టు వెంటకలు తీసి పూలతో టేలు కట్టి కడప గడి కానిక పెడతా ఉన్నారు దేవుడు. నల్ల గుల్లసాలు నేల బొయ్యారము శివాళ్ళ మరి సిలకల కోనేరు గలది. సట్టేడు వారాలు నిట్టేడు పూజలని సక్కదనము భగవంతా. ఎడమ సంకల బలియ మేడలేవి కుడి సంకల గొల్లకే తమ్మగలది. ఈడు జోడి కలిసి ముడి ఉన్నా మల్లన్నా నీవు పట్నమయ్య మా వంతు పట్నం మీద పవలించ నీ వంతు భారతయ్య మా వంతు భాగ్యమయ్య నీ వంతు దేవుడు. ఏలుకుంటనన్న వారిని ఎత్తుకుంటనన్న వారిని ఏలుకుంటనన్నవు. నిజా భక్తి వారిని మహిమలు చూపుతున్నావు దేవుడు. ఈ గీతాలు ఎందుకు ఆలపిస్తారు? పట్నం వేసిన తర్వాత గౌరమ్మ పెట్టి కుడుక జాకెట్ ముక్క పోక ఖర్జూర పండు పెట్టి గౌరమ్మని పట్నం మీద చేర్చి దేవుణ్ణి అక్కడ పెట్టి కళ్యాణం చేయడం జరుగుతుంది. మల్లికార్జున స్వామికి గొల్లకేతమ్మకు బలియ మేడలమ్మకు ఒగ్గు సాంప్రదాయం ప్రకారం మేము ఇక్కడ ఈ దేవుణ్ణి స్తుతించుకుంటా అక్కడ కళ్యాణం చేయించడం జరుగుతుంది. ఇది గత పురాతనం కాలంలో మా తాత తండ్రుల నుంచి వంశపారంపర్యంగా ఈ ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానంలో మా పూర్వ కులస్తులు ఒగ్గుతనం చేసి ఒగ్గు పూజారులుగా మేము ఇక్కడ పట్నాలు వేయడం జరుగుతుంది. ఈ పట్నం అనేది మన ఒక పెద్ద సాంప్రదాయంగా దేవుణ్ణి మల్లికార్జున స్వామిని ప్రకృతి సాంప్రదాయం ప్రకారము తెల్లవిండి పచ్చ పసుపు ఇవన్నీ మనకు ప్రకృతిలో దొరుకుతాయి. ఈ ప్రకృతి సాంప్రదాయం ప్రకారం ఇవన్నీ తీసుకొని వచ్చి దేవుణ్ణి ఈ పట్నం మీదకి ఆవహించి మేము ఒగ్గు పూజారుల చేత దేవునికి కళ్యాణం చేయడం జరుగుతూ ఉన్నది. ఇది చాలా గొప్పమైనటువంటి ఈ పసుపు బండారి చాలా ప్రీతి పాత్ర వహిస్తుంది ఇక్కడ. దీని ద్వారా మేము ప్రతి సంవత్సరము వంశపారంపర్యంగా 3 సంవత్సరాలు. ఏమనిపిస్తుంది ఏంది మాకు భక్తి పానం మంచిగా ఉండాలి, కాళ్ళకలు చాలా ఉండాలని వేసుకుంటాను. అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హుజురాబాద్. ప్రతి సంవత్సరం వస్తారా? 3 సంవత్సరాలు ఒకసారి వస్తాం. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తాం. ఎన్ని రోజులు ఉండిపోతారు ఇక్కడ? ఇక్కడ నిద్ర చేస్తాం, మళ్ళీ కొమరవెల్లికి వెళ్తాం. మీరు ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి? నేను చిన్న ఉన్నాం, నాకు తెలిసినప్పటి నుంచి వస్తున్నాండి. మా తాతలు మా నాయనమ్మ కాడికి వస్తున్నాము. మేము ఒకప్పుడు హైదరాబాద్ కానీ ఎడ్ల బండి మీదకి వచ్చాము మా నాయనమ్మ ఇట్లా హైదరాబాద్ నుంచి. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఏవైతే ఏర్పాట్లు చేసినా బాగున్నాయి, కానీ సామాన్లు తీసుకెళ్ళడానికి వ్యవస్థ ఏమైనా లోకల్గా ఉంటే జనాలు ఇంకా ఎక్కువ ఎదుగుతారేమో అని ఆలోచన. ఎప్పటి నుంచి చేస్తున్నాము? ఎప్పటి నుంచి? మేము 30 సంవత్సరాల సంధి వస్తాను. మా పెళ్ళైన సంధి ఇక్కడికి వస్తాం. ఐలోన్ దేవుడు అంటే మాకు బాగా ఇష్టం. ఇప్పటికి వస్తూనే ఉంటాం. సంవత్సరాలకు 2 సంవత్సరాలకు జాతర వస్తూనే ఉంటాం. పరిస్థితి మొత్తానికి భక్తులు చేతిలో డమరుకమోగలంతో మారుమోగుతున్న పరిస్థితి కనబడుతుంది. భక్తులు ఇక్కడికి మల్లన్న ఆలయానికి వచ్చిన తర్వాత ఇక్కడ పట్నం వేసిన తర్వాతనే స్వామివారిని దర్శనం చేసుకుంటాం. ఇక్కడ నిద్ర చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్తాం. చల్లగా చూడాలని మళ్ళీ ఏడాదికి వస్తామని మొక్కులతో సమర్పించుకుంటామని భక్తులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రాజుతో అశోక్ న్యూస్ వరంగల్.